సంబంధిత అంశాలపై తెలంగాణ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. అంతకుముందు కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు బీఆర్ఎస్ తప్పిదాల పేరుతో నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి జల దోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఉత్తమ్ తెలియజేశారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ ను విఫలమైందంటూ ఉత్తమ్ ఆరోపించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ జరగలేదన్నారు. రాష్ట్రానికి నష్టం జరిగేలా నదీ జలాలపై గులాబీ దళపతి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ఇక తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను కొన్ని అంకెలతో విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ చెప్తున్నా. నేను మాట్లాడినాక యూ కెన్ రెస్పాండ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పిలిచి వాటర్ షేరింగ్ గురించి మీటింగ్ పెట్టిండ్రు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిండ్రు? అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్, మరి వీళ్ళందరూ ఢిల్లీ పోయినరు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏ లెక్కలు ఉన్నాయో ఏమో వీళ్ళు పోయి ఆ రోజు అప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అరెస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఇయర్ మార్క్ చేశారో దాని కింద యాక్చువల్లీ యావరేజ్ యూటిలైజేషన్ 197 టీఎంసీ, వీళ్ళు అడిగింది కేవలం 299 టీఎంసీ. దే హ్యావ్ పర్మనెంట్లీ డ్యామేజ్ తెలంగాణ క్లెయిమ్ ఆన్ కృష్ణా వాటర్. ఐ విల్ షో యూ బై ఫర్దర్ ఫిగర్. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది. అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడాడండి? పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు. ఈ రోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి ముందు 2 టీఎంసీ అని జియో ఇచ్చి ఆ తర్వాత మెమోరాండంతో 1 టీఎంసీ చేసిండ్రు. 27,560 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి వరకు 1 ఎకరం కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదు. మరి కృష్ణా నదీ జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా, ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం? మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు సరే, ఇది యావత్ తెలంగాణ ప్రజలకు తెలాలే. ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి లిఫ్టిగేషన్ స్కీమ్స్కి అవసరం ఉన్న నీళ్ల విషయంలో వీళ్ళు వాటర్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ లెక్కలు తీసుకోలేదు. ఇప్పుడు బచావత్ అవార్డు విషయంలో సరే, ఇది అందరికీ జస్ట్ ప్లేసింగ్ సమ్ ఫ్యాక్ట్స్ ఆన్ రికార్డ్. ఇంటర్స్టేట్ రివర్ వాటర్స్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 empowers the central government to constitute a water disputes tribunal. This Bachawat tribunal gave its report in 1973 and further report in 1976. ఈ బచావత్ అవార్డ్ ప్రకారము కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 assessed 75% dependable yield as 2130 TMC, allocating 585 TMC to Maharashtra, 734 TMC to Karnataka, and 811 TMC to erstwhile Andhra Pradesh en block. Speaker sir, గౌరవ సభ్యులందరికీ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 811 TMC is allocated en block. It is there in the Bachawat award. It is not a project specific allocation. 811 TMC en block ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు మన క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ, మన మొత్తం అన్ని పారామీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు when we could have claimed 68 to 70% of this 811 TMC, మన హక్కుగా ఈ 811 TMCలో 68 to 70% క్లెయిమ్ చేసే బదులు వీళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఇంట్రెస్ట్ ని నష్టం చేస్తూ, డ్యామేజ్ చేస్తూ, పర్మనెంట్ డ్యామేజ్ చేస్తూ దే క్లెయిమ్డ్ ఓన్లీ 299 TMC. తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి. 2015లో, 2016లో, 2017లో, 2018లో, 2019లో, 2020లో, 2021లో ప్రతి సంవత్సరం గత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఢిల్లీకి పోయి
ఆంధ్రాకి 512 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీ వాడు ఒప్పుకొని వచ్చాను. ఎవ్రీ ఇయర్ ఫర్ 10 years. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1, బచావత్ ట్రిబ్యునల్, did not make any project-wise allocation, rather made en bloc allocation. Honorable Supreme Court upheld the allocations made by KWDT1 as en bloc but not project specific. మరి బచావత్ అవార్డ్ 811 టీఎంసీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు రాష్ట్రాల మధ్య మీరు షేర్ చేసుకోవాలంటే వీళ్ళు పోయి 9 ఏళ్ల పాటు 299 టీఎంసీ యాక్సెప్ట్ చేసి శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ డ్యామేజ్ చేసిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, which was outrightly rejected by KWDT2, and Telangana lost 2 more years. Next. Now, అది మనమేమో సరే మనం అద్భుతంగా చేస్తున్నాం అనుకొని ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఎంత పబ్లిసిటీ చేశారంటే అసలు ఒక యావరేజ్ ఫార్మర్ ఆర్ యావరేజ్ సిటిజన్ అనుకుంటాడు గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అద్భుతాలు చేసింది అనుకోవాలి. వాస్తవంగా ఈ 10 years లో ఇరిగేషన్ సెక్టర్లో జరిగిన అన్యాయం, అవినీతి బహుశా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగి ఉండదు. ఇప్పుడు 2017లో దెన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఐ థింక్ ఇట్ వాస్ చంద్రబాబు నాయుడు గారు, హీ ఇనాగ్రేటెడ్ అది అక్కడ ముచ్చిమరి నుంచి దే ఎన్హాన్స్ ద కెపాసిటీ and inaugurated and took more water from Srisailam, which is supposed to come to us. There is no work is going on. అంటే మీరెవరు కోర్టుకు పోలే. మహారాష్ట్ర ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఒక శ్రీనివాసన్ ఎన్జిఓ పోయిండు. నో మీరా రేవంత్ రెడ్డి గారు పోయిండు. ఓకే సరే, ఓకే మినిస్టర్ గారు. Say no, Pothredipadu head regulator. Okay, aile. Pothredipadu head regulator. ఒకతనికి హిస్టరీ ఇవ్వాలి. Capacity with 11,150 cusecs in 1987. Increased to 44,000 cusecs in 2005. Now being enhanced to 92,000 cusecs. అసలు ఏంటిది? వాట్ ఇస్ దిస్? అంటే 8 TMC per day. 8 TMC per day అంటే సభ్యులందరికీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. శ్రీశైలం వాటరు కమ్స్ టు నాగార్జున సాగర్. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్, రైట్ బ్యాంక్ 2 పవర్ ప్రాజెక్ట్స్. శ్రీశైలం మీద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. 2 పవర్ ప్రాజెక్ట్స్ ఫుల్గా పనిచేస్తూ మొత్తం వాటర్ నదిలో ఒడిచేసి అది నాగర్ వస్తే it works out to 7 TMC per day, నది ప్రవాహం. వీళ్ళు being enhanced to 92,590 cusecs is 8 TMC per day. అంటే నది మొత్తం డైవర్ట్ చేసుకోపోయినట్టే.